హాజలల్లు పండగల్లో వండుకునే అతి గొప్ప పిండి వంటకాల్లో జంతికలు, అరిసెలు, గులాబీ పూలైతే ఖచ్చితంగా ఉంటాయి. మా అమ్మ అయితే పండగ 3 రోజులు వండుతూనే ఉంది. సో, ఇవాళైతే మా అక్క తీపి జంతికలనైతే వండుతుందనమాట. మీలో ఎంతమందికి తీపి జంతికలు కూడా ఉంటాయనైతే తెలుసా? కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేసేయండి. మా బాప వాళ్ళ అమ్మాయి జంతికలను షేప్స్ తీసే పనిలో ఉంటే, మా అక్క మాత్రం జంతికల్ని దగ్గరుండి మరీ వేయించేసుకుంటుంది. తీపి జంతికలు కావడం వల్ల కలర్ అనేది ఈ విధంగా ఉంటుందనమాట. మొత్తానికి సంక్రాంతి పిండి వంటలైతే ఈ రోజుతో కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మేమంతా కలిపి మా ఊరి సెలయేరులో స్నానం చేద్దామనైతే రెడీ అయిపోయాము. మా ఇంటి దగ్గర నుంచి మన కాకినాడ బీచ్‌కి వెళ్ళాలంటే మాక్సిమం హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుందనమాట. కానీ ఈ సెలయేరు అలా కాదండి. అమ్మ వాళ్ళ ఇంటి వెనకాతలే ఉంటుంది. 4 అడుగులు వేసామనుకోండి బీచ్‌లో స్నానం చేసినంత ఫీల్ వచ్చేస్తుందనమాట. అంత బావుంటుంది చూడ్డానికి. ఇప్పుడు మేము నడుచుకుంటూ వెళ్తోంది ఓన్లీ ఎంట్రన్స్ పాయింట్ మాత్రమే. రేపటి వీడియోలో ఫుల్ సెలయేరునైతే మీ అందరికీ చూపించేస్తాను. అప్పటి వరకు కొంచెం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఇన్‌స్టా అకౌంట్‌ని కూడా ఫాలో చేసి మా ఊరు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.